నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరు మరో 4-5 నెలల పాటు సాగే అవకాశం ఉండటంతో భారత్ ముందస్తుగానే అప్రమత్తమైంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగితే దేశంలో తలెత్తే తీవ్ర కొరతను ఎదుర్కోవడానికి కేంద్ర సర్కార్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందట. ఎల్పీజీ గ్యాస్ కొరతను అధిగమించడానికి ఇండక్షన్ కుక్కర్ల ఉత్పత్తిని పెంచాలని, అలాగే పెట్రోకెమికల్స్ తయారీని వేగవంతం చేయాలని నిర్ణయించింది కేంద్ర సర్కార్. అసలు ప్రభుత్వం నిర్వహించిన ఈ కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్య సంక్షోభం భారతదేశ సప్లై చైన్ ను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ మోదీ సర్కార్ అత్యంత చురుగ్గా స్పందిస్తోంది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగినా దేశంలో ఎక్కడా నిత్యవసరాల కొరత రాకుండా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందట. దీనిపై ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రభుత్వం దేశీయంగా ఇండక్షన్ కుక్కర్లు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని భారీగా పెంచాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్పీజీ గ్యాస్ పై ఆధారపడటం తగ్గించి ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత వంట పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుందట. ఈ కీలక సమావేశంలో డిపిఐఐటి, డీజీఎఫ్టీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఇప్పటికే ప్రభుత్వం ఇంపోర్టు డ్యూటీని తగ్గించి దేశ తయారీదారులకు వెసులుబాటు కల్పించింది. ఫెర్టిలైజర్స్, ఇతర రసాయనాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాలు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. అంతేకాదు, సిమెంట్, ఎరువులను తరలించే గన్నీ బ్యాగుల ఉత్పత్తిని కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే యుద్ధం వల్ల అంతర్జాతీయంగా రవాణా వ్యవస్థ దెబ్బతింటే ఈ వస్తువుల కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని ముందుగానే గుర్తించారు. యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి దిగ్బంధం వంటి పరిస్థితులు తలెత్తినా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా ఉండేందుకు పవర్ మినిస్ట్రీని చర్చలో భాగం చేశారు. విద్యుత్ సరఫరాను పటిష్టం చేయడం ద్వారా ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని పెంచవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కేవలం వంటగదికే కాకుండా పారిశ్రామికంగా పెట్రోకెమికల్స్ కొరత రాకుండా చూడటం ద్వారా తయారీ రంగాన్ని కాపాడాలని చూస్తుంది. సంక్షోభం రాకముందే పరిష్కారం వెతకాలి అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోంది. రాబోయే 4 నుండి 5 నెలల కాలానికి సరిపడా నిత్యవసరాలు, పారిశ్రామిక ఉత్పత్తుల బఫర్ స్టాక్ ను సిద్ధం చేయడంలో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని సెగ మన వంటింటి వరకు రాకుండా ప్రభుత్వం చేస్తున్న ఈ ముందస్తు ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయనేది మాత్రం వేచి చూడాలి.